ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడన ప్రభావంతో కోస్తా జిల్లాలలో కొన్ని చోట్ల కుండపోత వానలు పడుతూ ఉన్నాయి. అల్పపీడనం ల్యాండ్ ఫాల్ అయినప్పటికీ రాష్ట్రంపై మరో 2 రోజుల పాటు ప్రభావం ఉంటుందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు స్పష్టం చేశారు. ఉత్తర కోస్తా జిల్లాలలో భారీ వర్షాలు ఉంటాయని, ఈదురుగాలుల తీవ్రత కూడా ఉంటుందని చెబుతున్నారు. అయితే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి అంటున్న వాతావరణ శాఖ అధికారిని తారా స్వరూపతో మా విశాఖ ప్రతినిధి అనిల్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఋతుపవనాలు దేశమంతటా విస్తరించడంతో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ప్రస్తుతం అత్యధిక వర్షపాతం నమోదైనటువంటి ప్రాంతాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రానున్న వారం రోజుల పాటు ఫోర్కాస్ట్ ఏ విధంగా ఉంది, ఏ ప్రాంతాల్లో వర్షపాతం నమోదు కాబోతుంది, గాలుల తీవ్రత ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మనతో పాటు విశాఖ వాతావరణ కేంద్రం అధికారిని తారా స్వరూప్ ఉన్నారు, మాట్లాడదాం. ఆనుకొని ఉన్న దక్షిణ పశ్చిమ బెంగాల్ ప్రాంతంలోని మనకు ఆవరించి ఉంది అల్పపీడనం. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతూ ఈరోజు మార్నింగ్ 8:30కి మనకి జార్ఖండ్ ప్రాంతంలో ఉంది. ఇది ఉపరితలం నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఆవరించి ఉంది. దీని ప్రభావం వలన ఇది ఇంకొంచెం ముందుకు అదే దిశలో ప్రయాణం చేస్తూ, అంటే పశ్చిమ వాయువు దిశగా ప్రయాణం చేస్తూ మాన్సూన్ ట్రఫ్లో కలుస్తుంది. దీని ప్రభావం వల్ల మనకి చాలా చోట్ల, మన రాష్ట్రంలో చాలా చోట్ల వానలు బాగానే పడుతున్నాయి. ప్రస్తుతానికైతే నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో అయితే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో అక్కడక్కడ పడే అవకాశం ఉంది. మనకి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం ఈ 5 డిస్ట్రిక్ట్స్లోని 1-2 చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్టు ఇవ్వడం జరిగింది. ఈ వానలతో పాటు అక్కడ ఈదురుగాళ్ళు కూడా మనకి వీచే అవకాశం ఉంది. ఉత్తర కోస్తాలో 45 నుంచి 55 కిలోమీటర్లు పర్ గంట, అప్పుడప్పుడు 65 కిలోమీటర్ల వరకు గంటకి గాలులు వీచే అవకాశం ఉంది. అందువలన చేపలు పట్టే వాళ్ళకి కూడా అప్రమత్తంగా ఉండవలసిందిగా సూచన ఇవ్వడం జరిగింది. రాయలసీమలో వర్షాల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది, అలాగే రానున్నటువంటి ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగేటువంటి సూచన? రాయలసీమలోని వానలు చాలా తక్కువగానే ఉన్నాయండి. ఐసోలేటెడ్గా అక్కడక్కడ పడుతున్నాయి. పెద్దగా మరీ అంత మనకు పడినంత వానలు పడట్లేదు. కాకపోతే ఇంకా ఎన్ని రోజుల పాటు 1 or 2 days వరకు ఈ స్పెల్ కంటిన్యూ అవుతుంది. తర్వాత మనకి మామూలుగా నార్మల్గా టెంపరేచర్ క్లియర్ అయిపోతుంది. ఉత్తర కోస్తా జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షపాతం కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇటు ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో పూర్తిగా విస్తారంగా వర్షాలు కురబోతున్నాయి. రాయలసీమలో తేలికపాటి వానలే ఉండేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈదురుగాలుల ప్రభావం ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని విశాఖ వాతావరణ కేంద్రం సూచిస్తుంది. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, విశాఖ నుంచి.